ఈ రోజు వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు HCS ఆస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే శుక్రుడు మూడో భావంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని మనం చూద్దాం. జనరల్గా ఈ మూడో స్థానం అనేది ఒక ఉపచేస్తాను. ఇటువంటి స్థానాల్లో అయితే రాహుకేతులు బాగా పనిచేస్తారు. లేకపోతే సహజంగా పాపత్వం పొందిన గ్రహాలు కూడా ఇది ఒక రకం మంచి స్థానమే. శనిపాలిత లగ్నాల వరకు అయితే కొంత పర్వాలేదు, కానీ గురుపాలిత లగ్నాల వరకు ఇదంతా మంచి విషయం అయితే కాదు. ఈ మూడో స్థానాన్ని విక్రమ స్థానంగా మనం చేసే హార్డ్ వర్క్ గురించి, సెల్ఫ్ ఎఫర్ట్స్ గురించి, మన వే ఆఫ్ కమ్యూనికేషన్ గురించి, మనకన్నా చిన్నవాళ్ళైన సిబ్లింగ్స్ గురించి, తమ్ముడు అవ్వచ్చు చెల్లి అవ్వచ్చు వాళ్ళ గురించి, ఇక శుక్రుడు లగ్జరీస్ గురించి, ఎంటర్టైన్మెంట్ గురించి, ఆర్ట్స్ గురించి, ఒక లవ్ అండ్ ఎమోషనల్ ప్లానెట్గా, కలత్రకారకుడిగా, రిలేషన్స్ గురించి వీటి గురించి ఇండికేట్ చేస్తాడు. ఇప్పుడు ఇటువంటి గ్రహం వెళ్ళి తృతీయంలో ఉంటుందా, ముందుగా ఈ పర్సన్స్ అనే వాళ్ళ యంగర్ సిబ్లింగ్స్తో బాండింగ్ అనేది కొద్దిగా బాగుండేదానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇటువంటి స్థానంలో శుక్రుడు కనుక ఉన్నట్లయితే ముందుగా మనం దీనివల్ల వచ్చే పాజిటివ్ ఫలితాలు తెలుసుకున్న తర్వాత నెగిటివ్ ఫలితాలను చూద్దాం. ముందుగా పాజిటివ్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మీ లగ్నానికి శుక్రగ్రహం శుభుడి ఆ మూడో స్థానంలో ఆయన కనీసం మిత్రస్థానంలో ఉంటూ ఎటువంటి పాపగ్రహాల ప్రభావంలో ఆయన లేకుండా శుభుడి యొక్క ప్రభావంలో కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆయన ఎక్కువగా పాజిటివ్గా పనిచేస్తాడు. దీని కారణంగా ఏమవుతుందంటే, ముందు మీ వే ఆఫ్ కమ్యూనికేషన్ చాలా బాగుండేదానికి అవకాశాలు ఉంటాయి. ఈ శుక్రుడు అట్రాక్షన్ గురించి, పాపులారిటీ గురించి చెప్తాడు కదా, అలాగే మీరు మాట్లాడే విధానం కూడా 10 మందిని అట్రాక్ట్ చేసే విధంగా చాలా స్వీట్గా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. ఎదుటివారి మనోభావాలు దెబ్బతీసే విధంగా కానీ, హార్ష్గా మాట్లాడడం కానీ మీకు అసలు నచ్చదు. చాలా పొలైట్గా, కన్విన్సింగ్గా మాత్రమే మాట్లాడతారు. ఎక్కువగా స్పీకింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ కూడా మీలో ఉంటాయి. దీన్ని బట్టి ప్లేస్మెంట్ ఉన్న వాళ్ళు వాళ్ళ వే ఆఫ్ కమ్యూనికేషన్ అనేది ఎంత బాగా ఉపయోగించుకుంటారో వాళ్ళంత బాగా పైకి ఎదిగడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇదే విషయాన్ని ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. నేను ఇక్కడ వృషభ లగ్నాన్ని తీసుకున్నాను. లగ్నంలో శనిని, అలాగే లగ్నాధిపతి అయిన శుక్రగ్రహాన్ని తృతీయంలో తీసుకోవడం జరిగింది. ఈ లగ్నం అనేది శనిపాలిత లగ్నం కాబట్టి శుక్రుడు, శని గ్రహాలు రెండు మిత్రగ్రహాలే అవుతున్నారు. ఈ కాంబినేషన్ కనుక మనం చూసినట్లయితే, ఎప్పుడైతే లగ్నాధిపతి అనేవాడు తృతీయ స్థానంలో ఉంటారో ఆ పర్సన్స్ అనేవాళ్ళు బాగా కష్టపడే తత్వం అనేది వాళ్ళకి ఉంటుంది. అలాగే ఎప్పుడు హార్డ్ వర్క్ అనేది చేయడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారని మనం చెప్పొచ్చు. కానీ ఇక్కడ మనం తీసుకునే ఎగ్జాంపుల్ ఏమైందంటే, ఆ విధంగా తృతీయంలో ఉన్న లగ్నాధిపతిని ఇక్కడ మీ లగ్నానికి భాగ్యాధిపతి అయిన శనిగ్రహం ఆయన ఒక తృతీయ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి, కేవలం ఇక్కడ ఆ దృష్టి అనేది ఉంది కాబట్టి ఈ ప్లేస్మెంట్ మనం అయితే పాజిటివ్గా తీసుకున్నాము. ఓన్లీ శుక్రుడు తృతీయంలో కనుక ఉన్నట్లయితే అదంతా గొప్పగా పనిచేయదు, అలా అని చెప్పి నెగిటివ్ కాంబినేషన్ కూడా కాదు. భాగ్యాధిపతి అనేవాడు ఇక్కడ లగ్నం మీద ఉన్నాడు కాబట్టి ఆ పర్సన్స్ అనే వాళ్ళకి అదృష్టం కలిసి రావడం కానీ, ఫాదర్ నుంచి మంచి సపోర్ట్ అనేది ఉండడం కానీ, హైయర్ స్టడీస్లో మంచి ఇంట్రెస్ట్ అనేది కలగడం, వాటిలో రాణించడం. అలాగే తృతీయ స్థానంలో ఉన్న శుక్రుడు ఆయన సప్తమ దృష్టి ఇక్కడ భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి సో ఆటోమేటిక్గా మనకు ఏంటంటే 9th హౌస్కి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చింది. దీనివల్ల మనం ఏం ప్రెడిక్షన్ చేయొచ్చు అంటే, ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అలాగే మీడియా రంగాల్లో బాగా రాణిస్తారు. హైయర్ స్టడీస్లో రాణించడం కానీ, మీడియా రంగాల్లో కమ్యూనికేషన్ విభాగాల్లో బాగా రాణించడం. అలాగే చంద్రుడు కూడా ఎటువంటి ఎఫ్లిక్షన్ లేకుండా చార్ట్లో ప్లేస్ అయినట్లుంటే సిబ్లింగ్స్, యంగర్ సిబ్లింగ్స్ నుంచి కూడా మంచి బాండింగ్ అండ్ సపోర్ట్ కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఇంకొన్ని విషయాలు ఏంటంటే, ఈ లగ్నానికి పాపగ్రహాల ప్రభావం అనేది శుక్రుడి మీద ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా కుజుడు కానీ, కేతువు కానీ ఆ రెండు గ్రహాలకు ప్రభావం అనేది శుక్రుడి మీద కనుక ఉన్నట్లయితే ఆయన ఎక్కువ శాతం పాజిటివ్గా పనిచేయలేడు. ఈ విధంగా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరికైనా తృతీయ స్థానంలో శుక్రుడు బలహీనంగా ఉన్నా, లేకపోతే మీ లగ్నానికి పాపగ్రహం అయి ఇంకా పాపుల యొక్క ప్రభావం ఆయన తృతీయ స్థానంలో కనుక ఉన్నట్లయితే అప్పుడు ఎక్కువ శాతం అయినా నెగిటివ్గా పనిచేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే, ఎప్పుడైతే మూడో స్థానంలో గ్రహం అనేది బలహీనంగా ఉందో ఈ పర్సన్స్ అనేవాళ్ళు బాగా కష్టపడే తత్వం అనేది వాళ్ళలో ఉండదు. దీని కారణంగా ఒక్కోసారి లేజినెస్ అనేది కూడా అలవాటు అయ్యేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఈ శుక్రుడు కంఫర్ట్స్ని, లగ్జరీస్ని ఇండికేట్ చేస్తాడు కాబట్టి ఎక్కువగా సుఖాలకు బానిస అవ్వడం కానీ, కమ్యూనికేషన్లో బాగా రాణించలేకపోవడం కానీ, యంగర్ సిబ్లింగ్స్ మధ్య బాండింగ్ అనేది లేకపోవడం కానీ, కమ్యూనికేషన్లో ఒకవేళ రాణించినా కూడా వాళ్ళకున్న ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ని దుర్వినియోగం చేసేదానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఏ లగ్నం వరకైనా తృతీయ స్థానంలో పాపగ్రహాలు కనుక ఉన్నట్లయితే అవి బాగా పనిచేస్తాయి అని చెప్తారు, కానీ రియాలిటీ ఏంటంటే అవి హార్డ్ వర్క్ చేసే స్థానంలో ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మనం కష్టపెట్టిన తర్వాత మాత్రమే రిజల్ట్ అనేది ఇస్తాయి. సో దీని కారణంగా అల్టిమేట్గా ఏమవుతుందంటే, మనం చేయాల్సిన దానికంటే ఎక్కువగా సెల్ఫ్ ఎఫర్ట్స్ అండ్ హార్డ్ వర్క్ అనేది చేయాల్సి వస్తుంది. సో ఎక్కువగా స్ట్రెస్ అనేది మన మీద క్రియేట్ అయ్యి ఒక్కోసారి లేనిపోయిన భయాలు, ఆందోళనలు కూడా కలుగుతాయి. ఇదే నెగిటివ్ ఫలితాన్ని చెప్పడానికి మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాము. నేను ఇక్కడ వృశ్చిక లగ్నాన్ని తీసుకున్నాను, తృతీయంలో శుక్రగ్రహాన్ని తీసుకున్నాను, అలాగే లగ్నాధిపతి అయిన కుజగ్రహాన్ని ఇక్కడ అష్టమ స్థానంలో తీసుకోవడం జరిగింది.
ఇప్పుడు ఈ లగ్నానికి శుక్రుడు పాపగ్రహం అవుతున్నాడు, ఎందుకంటే ఇది గురుపాలక లగ్నం కాబట్టి. అలాగే ఆధిపత్యం విషయానికి వచ్చినట్లయితే వ్యయాధిపత్యం మరియు సప్తమాధిపత్యం అనేది శుక్రుడికి వచ్చింది. దీని కారణంగా వచ్చే ప్రెడిక్షన్ అనేది ఎలా ఉంటుందో మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే వ్యయాధిపతి అనేవాడు తృతీయంలో ఉంటారో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి విపరీతంగా శుక్రగ్రహం యొక్క మహాదశలు కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఒత్తిడి మరియు శ్రమ అనేది చాలా అధికంగా అయిపోతుంది. పైగా వ్యయాధిపతి అయిన శుక్రుడు అక్కడ తృతీయంలో ఉంటూ ఆయన ఒక సప్తమ దృష్టిలో ఇక్కడ భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి దీన్ని కూడా మనం నెగిటివ్గా చెప్పొచ్చు. దీని కారణంగా ఒక్కోసారి ఏమవుతుందంటే ఫాదర్ నుంచి రావాల్సిన సపోర్ట్ అనేది రాకపోవడం కానీ, అదృష్టం అనేది కలిసి రాకపోవడం, హైయర్ ఎడ్యుకేషన్లో రాణించలేకపోవడం, వ్యయాధిపతి అనేవాడు చూడడం వల్ల ఈ విధంగా 9th హౌస్ కూడా అక్కడ ఎఫెక్షన్ గురైందని మనం అర్థం చేసుకోవచ్చు. లగ్నాధిపతి కనుక బలంగా మంచి స్థానాల్లో ఉంటే బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే కుజుడు అష్టమ స్థానంలో ఉన్నాడు, అంటే ఇది ఒక దుస్థానం. అందులోనూ ఇక్కడ శత్రుభావంలో కుజుడు బలహీనంగా ఉన్నాడు మనం అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఏమైందంటే ఇంకా ఎఫెక్షన్ అనేది ఎక్కువైపోతుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఎప్పుడైతే లగ్నాధిపతికి అష్టమ స్థానంతో కనెక్షన్ వస్తుందో ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ఆత్మవిశ్వాసం మరియు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. ప్రతి దానిలోనూ వాళ్ళు చేసే ప్రతి పనులను అనుమానాలు కానీ లేకపోతే నెగిటివ్ థింకింగ్ అనేది ఎక్కువ అవుతుంది. సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకోకుండా రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల కూడా చాలా నష్టపోయేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. అలాగే చివరిగా సప్తమాధిపతి అనేవి తృతీయ స్థానంలో ఉండడం వల్ల మ్యారేజ్ విషయంలో కూడా అదే విధంగా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. అంటే మ్యారేజ్ కోసం ఎంత ట్రై చేస్తున్నప్పటికీ మ్యారేజ్ అనేది అవ్వకపోవడం కానీ, లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత అనుకోని ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి రావడం కానీ, ఈ విధంగా ఫలితాలైనా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ రిమైనింగ్ ప్లానెట్స్ యొక్క పొజిషన్ బట్టి కంప్లీట్ చార్ట్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే మనం ఫైనల్గా రిజల్ట్స్ అనేది ప్రెడిక్షన్ చేయాలి. నేను ఓన్లీ ఇక్కడ బేసికల్గా ఈ 2 గ్రహాలు తీసుకుని మాత్రమే చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు చెప్పుకునే ఫలితాలు అనేవి ఈ విధంగా ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది. శుక్రుడు తృతీయంలో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయం గురించి నేనైతే ఈ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని విషయాలు మీతో డిస్కస్ చేశానని భావిస్తున్నాను. ఇంకా మీకు దీనికి రిలేటెడ్గా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్లో అడగండి. అలాగే ప్లేస్మెంట్ ఉన్న వాళ్ళకి నేను ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఉంది అనే విషయాన్ని కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోలో కంటెంట్ అనేది మీకు నచ్చితే మాత్రమే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా పర్సనల్గా చాట్ అనాలిసిస్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఇదే విధంగా వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మనం కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.